యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే అని చూపించడానికి ఒక విచిత్రమైన రెఫరెన్స్ చూశాడండి. ఎంత విచిత్రం అంటే ఇది షాక్ అయిపోయాను నేను. యేసుక్రీస్తు ఉన్నవాడంటే యెహోవా కదా అని చూపించడానికి 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడు కాదు దొరా, ఉన్నవాడు హీ ఈజ్ ఉన్నవాడు అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది ఆలోచించండి. కొంచెం ఆలోచన చేసి, ఉన్నవాడు అనే టైటిల్ ఎవరిది? దేవునిది కాదు, తండ్రిది కాదు, తండ్రిది. మరి యేసుప్రభుని కూడా ఉన్నవాడు అంటున్నాడు ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ ఇద్దరు ఏమై ఉన్నారు? సమానులు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? ఉన్నవాడని బైబిల్లో చూపించాడు. ఈ ఉన్నవాడని పేరు ఎవరికి ఉందంట? యెహోవాకు ఉంది. నిర్గమకాండంలో ఉంటుంది. ఉన్నవాడనే పేరు యెహోవాకు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నవాడని పెట్టినప్పుడు మరి ఎవరవుతారు ఈయన? మరి ఎవరు దొర అన్నాడు. పాపం ఈ దొరకు ఇంకో విషయం తెలియదు. ఎందుకంటే అబద్ధ బోధ అంటే ఎలాగ ఉంటుంది? ఎక్కడ చూపించాడు? బైబిల్లోనే చూపించాడు. చూసారా, బైబిల్లోనే చూపిస్తారు, కానీ దాని అర్థం అది కాదు. ఒకవేళ ఉన్నవాడని ఉంది కాబట్టి ఈయన యేసుక్రీస్తు వరకు ఉన్నవాడని ఇక్కడ రాశాడు కాబట్టి ఇది యెహోవాయే అనుకుంటే, నేను ఇంకొక అతను కూడా ఇదే ఉన్నవాడని చూపిస్తాను. యోహాను సువార్త. ఈ దొరకే ఫీజులు పగిలిపోతాయి. 4వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ సమరయ స్త్రీ తెలుసు కదండి, బావి దగ్గరికి వచ్చి యేసుతో మాట్లాడుతుంది. ఏమంటాడు చూడండి, యేసు మాట్లాడతాడు, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. 5 పెనిమిట్లు మార్చింది, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఏమన్నాడు అక్కడ? సేమ్ బ్లాక్ కలర్ కొంచెం మొత్తగా వేసాడు చూడండి అక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది? 6వ వాడు ఉంచుకుంది కదా ఆవిడ, అక్రమ సంబంధం పెట్టుకుని. ఆడుకు కూడా ఏమన్నాడు ఆయన? ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇప్పుడు ఈయన కూడా ఎవరు? 4వ యెహోవా. ఇది ఉన్నవాడు అనేది ఎవరిది? ఇందాక అన్నాడు కదా దొర, ఎవరిది? తండ్రిది. యేసుకుంది, మరి ఇక్కడ ఎవరికి ఉంది? ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇంక యెహోవే అనుకుంటే మరి ఇప్పుడు ఇతను కూడా ఏమన్నాడు? అర్థమైందా? ఎంత తెలివిగా అబద్ధాన్ని చెప్తున్నాడు చూడండి. యెహోవా, యేసు కూడా యెహోవే అనడానికే ఆధారాలు లేవు కాబట్టి లేని కల్పిస్తున్నారు జాగ్రత్తగా. ఎవరు నమ్ముతారు? కొంతమంది ఉంటారు బైబిల్ చదవరాలు, ఇలాంటి వాళ్ళు నమ్ముతుంటారు. మనుషులు నమ్ముతారండి, బైబిల్ చదవరు. దేవుడు ఒక్కడే యెహోవా, తండ్రి అయిన దేవుడు, తర్వాత ఆయనలోంచి వచ్చిన కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు. అందుకే బైబిల్ అన్ని కుమారుడు అంటే 3 యెహోవాలని ఎక్కడ రాసి చెప్పి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనుకోండి. 66 పుస్తకాల్లో ఒక్కసారైనా రాయరా? లేదా కొత్త నిబంధనలోనే రాయరా? వాళ్ళ 3 యెహోవాలే 3 ఉన్నారు మనకని రాయరా?